హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే షార్ట్ వీడియో వచ్చేసి మా కాలనీలో గోదాదేవి అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇక మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాము, ఇంట్లో పని చేసుకొని ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి కళ్యాణం కూడా కొంచెం సగం అయితే అయిపోయింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అయ్యగారులు అయితే ఇలా దండలతో అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఆ రెండు దండలు ఒక్కటిగా చేసి వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ ఇలా వచ్చి ఒక్కటిగా కలిసి ఆ రెండు దండలు కూడా ఒక్కటిగా కలిపి అప్పుడు స్వామివారి మెడలో కానీ అమ్మవారి మెడలో కానీ వేస్తారన్నట్టు. చాలా బాగా చేశారండి. అలాగే వచ్చిన వాళ్ళతోటి కూడా ఇలానే ఆడిపించేశారు. తర్వాత వచ్చేసి పూలని ఇలా రౌండ్గా బాల్గా చేసి అవి కింద పడుకోకుండా విసిరేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకుంటూ అలా పాస్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా బాగా అనిపించింది ఈ ఆట కూడా. వచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగా అనిపించింది అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళం మేమైతే క్యాచ్ పట్టేసుకున్నాము. ఎంత మూలనున్నా సరే, ఎంత చివరనున్నా సరే వాళ్ళైతే విసిరేసారు అన్నట్టు. కింద పడుకోకుండా చూసుకోవాలి ఆ బాల్ని అయితే. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ అన్నదానం అయితే చేశారండి. ఇక్కడ వచ్చేసి చూశారు కదా, అది భోగి రోజు చిన్న కుండలో ఇట్లా పాలైతే పొంగిచ్చేశారు. ఇక్కడ నేను, సుదీక్ష, విన్ని ముగ్గురం కలిసి వెళ్ళాము గుడికైతే. అమ్మవారి గుడి అని చెప్పాను కదా, అమ్మవారి గుడిలోనే గోదాదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయండి ధనుర్మాసం మొత్తం. ఇక లాస్ట్ రోజు వచ్చేసి కళ్యాణం అయితే జరిపారు. చూసారు కదా, ఇక్కడ గుడి బయట వచ్చేసి ఇట్లా కళ్యాణం అయితే జరిపారు. అమ్మవారి కళ్యాణం చాలా బాగా జరిగింది. చిన్న చిన్న షార్ట్స్ అయితే వీడియో తీసానండి, లెంత్ వీడియో తీయలేదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా మీరు ఫాలో అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్